సో ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన డిసీజ్ లో ముఖ్యంగా రెండు రకాలని చెప్పొచ్చు. మొదటివి ఇమ్యూన్ సిస్టమ్ బాగా లోపించడం వల్ల, అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల వచ్చే జబ్బులు. రెండో రకం జబ్బులు తీసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయాల్సిన రీతిలో పని చేయకపోవడం వల్ల వచ్చే జబ్బులని చెప్పొచ్చు. మొట్టమొదటిది వైఫల్యం చెందడం అనేది రెండు రకాలుగా జరుగుతుంది. పుట్టుకతో వచ్చే జన్యుకరమైన లోపాల వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా వైఫల్యం చెందే జబ్బులు కొన్ని ఉన్నాయి. వీటిని ప్రైమరీ ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అని పిలుస్తాం. ఇవి యూజువల్ గా చిన్నపిల్లల్లోనే మేనిఫెస్ట్ అవుతుంది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ వైఫల్యం చెందడం వల్ల వాళ్ళల్లో తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. అంటే రకరకాల ఇన్ఫెక్షన్ చూస్తుంటాం. ఇవి ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా చాలా వరకు మనకు కనబడుతుంటుంది. సో ఈ జబ్బుల్లో ముఖ్యంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే అత్యాధునిక చికిత్స ద్వారా మాత్రమే మనం ఈ జబ్బుల్ని క్యూర్ చేయగలుగుతాం. ఇంకా రెండో రకమైన జబ్బులు చూసినట్లయితే మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయాల్సిన విధంగా పనిచేయకపోవడం వల్ల, అంటే డిస్రెగ్యులేషన్ అవడం. సో వీటిలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మనము గమనిస్తుంటాం. సాధారణంగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది మనల్ని కాపాడుతుంది. అదే కాపాడాల్సిన వ్యవస్థ మనల్ని అటాక్ చేస్తే, మన శరీరం పైన దాడి చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు.